చరిత్రను వెలుగులోనికి తీసుకురావడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం గంగవరం విచ్చేసిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ చరిత్ర, ఆనాటి రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మతపరమైన పరిస్థితులను తామర పత్రాల్లో భద్రపరచడం జరిగిందన్నారు. రెడ్డి రాజులు, రేచర్ల సామంతులు, విజయనగర రాజులు, గజపతులు వంటి వివిధ రాజవంశీకులు చేసిన శాసనాలను అధ్యయనం చేసి శ్రీశైల చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని అన్నారు. దీనిని ఈ నెల 16న రాష్ట్రానికి విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీచే శ్రీశైల దేవస్థానం వారు శ్రీశైల నూతన తామ్ర శాసనాలు అనే గ్రంథాన్ని ఆవిష్కరించనున్నారని, ఇది ఎంతో అభినందనీయమని అన్నారు. శ్రీశైలం దేవాలయం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని శతాబ్దాల నాటి చరిత్రను వెలికితీసి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు నరేంద్ర మోడీ గారు వచ్చే సమయానికి వారికి ఆ శ్రీశైలం దేవాలయం యొక్క చరిత్ర వివరించడం జరుగుతుంది. తామ్రపత్రాలు, రాగురేసులు, శాసనాలు, ఇటువంటి వగైరా అన్నీ కూడా ఉన్నాయి. ఈ పురాతన చరిత్రని ఇంతకాలానికి ఇవన్నీ కూడా బయటపెట్టి మరి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.